కోడిగుడ్లు ఉల్లిపాయ 5 నిమిషాల్లో తయారైపోయే కర్రీ ప్రిపేర్ చేసుకుందామా ఫ్రెండ్. అలాగే ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత బాండీ పొయ్యి మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి బాండీ హీట్ ఎక్కింది, ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కింది. కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు 2, పచ్చిమిరకాయలు 4, అటు ఇటు దోరగా వేపుకోవాలి ఫ్రెండ్. ఉల్లిపాయలు బాగా వేగాలంటే దోరగా లైట్గా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి 1 చెంచా. వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. బాగా ఎర్రగా రావాలి ఉల్లిపాయ, అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి. నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్ ఈ కర్రీకి.